సో, హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కోడ్ డీఎన్ఎస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, కోడ్ డీఎన్ఎస్ అనేది పిక్చర్‌లోకి ఎందుకొస్తుంది? అలానే కోడ్ డీఎన్ఎస్ అనేది డెవలపర్‌కి ఎలా యూజ్ అవుతుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో, లెట్స్ చెక్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, మనం బేసిక్ ఎగ్జాంపుల్‌తో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఇది నా ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్‌మెంట్ అనుకుందాం. ఇది నా బ్యాక్ ఎండ్ డిప్లాయ్‌మెంట్ అనుకుందాం. ఓకేనా? అలానే ఇది ఒక బ్యాక్ ఎండ్ నేమ్ స్పేస్. ఇది ఒక ఫ్రంట్ ఎండ్ నేమ్ స్పేస్. నేను నా డిప్లాయ్‌మెంట్‌కి సేమ్ నేమ్ ఇచ్చేసాను. సో, ఈ ఫ్రంట్ ఎండ్ అనేది నాకు నేమ్ స్పేస్. అలానే నాకు నా డిప్లాయ్‌మెంట్ నేమ్. ఈ బ్యాక్ ఎండ్ అనేది నా డిప్లాయ్‌మెంట్ నేమ్ ప్లస్ నా నేమ్ స్పేస్ నేమ్. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ అనే డిప్లాయ్‌మెంట్‌లో నాకు 2 పార్ట్స్‌నైతే నేను 2 రెప్లికేషన్ కంట్రోల్స్‌నైతే క్రియేట్ చేసుకున్నాను. ఫైన్. అలానే ఈ బ్యాక్ ఎండ్‌లో గూడా నేను 2 అప్లికేషన్ అంటే 2 రెప్లికేషన్స్‌నైతే క్రియేట్ చేశాను. నోడ్ జేఎస్ అనుకోండి. ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసి నోడ్ జేఎస్ యూజ్ చేస్తుంది. అలానే ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తుంది. అలానే నా బ్యాక్ ఎండ్ ఒక నేమ్ స్పేస్‌లో నాకు డేటాబేస్ కూడా కావాలి కాబట్టి నేనేం చేశాను, నా బ్యాక్ ఎండ్ నేమ్ స్పేస్‌లో నేనొక మైఎస్‌క్యూఎల్ పాడ్‌ని కూడా నేను డిప్లాయ్ చేశాను. ఎప్పుడైతే నేను నా డిప్లాయ్‌మెంట్స్‌ని క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్‌గా నాకు ఒక పాడ్‌కంటూ ఒక ఐపీస్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో, ఇక్కడ నేను రాండమ్‌గా ఒక ఐపీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఈ ఐపీస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడ్ అనేది ఎక్కడైతే డిప్లాయ్ అయిందో వర్కర్‌లో, ఆ వర్కర్‌లో నాకొక కాల్కో నోడ్ అయితే ఉంటుంది. ఆ కాల్కో నోడ్ నుంచి నాకు నా ఐపీ అనేది ప్రొవైడ్ అయితే అవుతుంది. ఫైన్. సో, ఐపీ అంతా వచ్చేసింది. సో, ఎవ్రీథింగ్ వర్కింగ్ గానే ఉంది. సో, నా అప్లికేషన్ కూడా నేను నా ఐపీ అయితే ఇచ్చేసాను. సో, అలానే ఇక్కడ నాకు నా ప్రాబ్లమ్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను లాస్ట్ వీడియోలో. ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఎప్పుడైతే నా పాడ్ అనేది రీస్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్‌గా నాకొక రాండమ్ ఐపీ అనేది నా కాల్కో నోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నా కాల్కో పాడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, రాండమ్‌గా ఒక ఐపీ ఇచ్చినప్పుడు నా అప్లికేషన్ ఒకవేళ నా కరెంట్ అప్లికేషన్ నా ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు సో, ఇలా నేను నా ఐపీస్‌నైతే ప్రొవైడ్ చేస్తాను. సో, బ్యాక్ ఎండ్‌లో నా డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలంటే నేను నా బ్యాక్ ఎండ్ ఒక పాడ్ ఒక ఐపీనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ హోస్ట్ వచ్చేసి మైఎస్‌క్యూఎల్ ఐపీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అలానే నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో నా బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి నేను నా ఏపీఐ కాలింగ్‌లో నేను నా బ్యాక్ ఎండ్ ఒక పాడ్ ఒక ఐపీనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇది నా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు నేను నా పాడ్ ఒక ఐపీస్ ఇచ్చి ఒకవేళ బై మిస్టేక్‌గా ఏదైనా ఇష్యూ వచ్చి నెట్వర్క్ ఇష్యూ ఏదో ఒకటి ఇష్యూ వచ్చేసి నా పాడ్ అనేది రీస్టార్ట్ అయిందనుకోండి. మొత్తం అప్లికేషన్ డౌన్ అయిపోతుందా? ఎందుకంటే ఎప్పుడైతే నా రీస్టార్ట్ అయిపోతుందో మైఎస్‌క్యూఎల్‌కి ఒక కొత్త పాడ్ ఐపీ అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను నా బ్యాక్ ఎండ్‌లో నేను నా ఏదైతే ఐపీ ఇచ్చుంటానో ఆ ఐపీ అనేది వర్క్ అవ్వదిప్పుడు. అలానే నా ఫ్రంట్ ఎండ్‌లో గూడా నేను నా బ్యాక్ ఎండ్ ఒక ఐపీ అయితే ప్రొవైడ్ చేస్తాను. నా బ్యాక్ ఎండ్ ఒక పాడ్ గూడా రీస్టార్ట్ అయిపోయిందనుకోండి. ఆటోమేటిక్‌గా నాకు ఇష్యూ వచ్చేస్తుంది. సో, ఈ ఇష్యూని క్లియర్ చేయడానికే నేనేం చేశాను, నేనొక సర్వీస్ రిసోర్స్‌నైతే యూజ్ చేశాను. ఈ సర్వీస్ రిసోర్స్ ఏం చేస్తుంది? నాకు లోడ్ బాలన్సర్‌గాను వర్క్ అవుతుంది. అలానే ఈ సర్వీస్ అనేది ఒక ప్రాక్సీ‌లా గూడా నాకు వర్క్ అవుతుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ నేను డైరెక్ట్‌గా నా పాడ్ ఐపీ ఇవ్వకుండా నేనేం చేస్తాను, నా సర్వీస్ ఐపీనైతే ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌కి ఎప్పుడైతే నేను నా సర్వీస్‌ని క్రియేట్ చేస్తానో, సర్వీస్‌ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది నేను లాస్ట్ వీడియోలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, ఒక యామిల్ ఫైల్ యూజ్ చేసుకొని. సో, యామిల్ ఫైల్ యూజ్ చేసుకొని నేను ఒక సర్వీస్‌ని క్రియేట్ చేస్తాను ఫ్రంట్ ఎండ్‌కి. సో, ఆ సర్వీస్ ఒక నేమ్ ఏంటి ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్ అని ఒక నేమ్ తీసుకుంటాను. అలానే ఆ సర్వీస్‌కి రాండమ్‌గా నా కుబర్నెటిస్ క్లస్టర్ వచ్చేసి ఏమైపోతుంది 10.1.1.4 అనే ఐపీని ప్రొవైడ్ చేస్తుంది. అలానే నా నోట్ జేఎస్ అప్లికేషన్‌కి 10.1.1.5 అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలానే నా డేటాబేస్‌కి కూడా నేను ఒక సర్వీస్‌ని క్రియేట్ చేస్తాను. దాని ఐపీ వచ్చేసి 10.1.1.6 ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను నా అప్లికేషన్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ నా పాడ్ ఐపీ నేను నా సర్వీస్ ఐపీని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు 10.1.1.4 ఉంది నా బ్యాక్ ఎండ్‌కి. సో, ఇక్కడ నేనేం చేస్తాను, నా ఫ్రంట్ ఎండ్ ఒక ఏపీఐ కాలింగ్‌లో నేనేం చేస్తాను 10.1.1.6 ఆర్ 10.1.1.5 అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అలానే ఇప్పుడు మొత్తం నా బ్యాక్ ఎండ్‌లో నా మైఎస్‌క్యూఎల్ యొక్క ఐపీని ఏం చేస్తాను, నా పాడ్ ఐపీ ఇవ్వకుండా నేను నా సర్వీస్ ఐపీని అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫైన్. నా ఇష్యూ అనేది రిజాల్వ్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఇంకొక ఇష్యూ అయితే ఉంది. ఈ సర్వీస్ అనేది బై మిస్టేక్‌గా ఎవరైనా మనం డిలీట్ చేస్తే సర్వీస్ అనేది డిలీట్ అయిపోతుంది గదా! సో, సర్వీస్ అనేది డిలీట్ అయిపోతే ఆటోమేటిక్‌గా నా అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుందా? సో, మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ అయిపోయినది డిలీట్ అయిపోయిందనుకుందాం. డిలీట్ అయిపోయింది. కానీ నా దగ్గర యామిల్ ఫైల్ అయితే ఉంటది. ఆ సర్వీస్ ఏదైతే సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తానో, ఆ యామిల్ ఫైల్ అయితే ఉంటది. నేనేం చేస్తాను జస్ట్ క్యూబ్‌సిటల్ డిలీట్ ఎస్‌వీసీ అని ఇచ్చి ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్ అనే కమాండ్ రన్ చేస్తే ఆటోమేటిక్‌గా నా సర్వీస్ అనేది డిలీట్ అయిపోతుంది.
కానీ నా యామిల్ ఫైల్ అయితే ఉంటది నా దగ్గర. నేనేం జేస్తాను, ఆ యామిల్ ఫైల్ యూజ్ చేసుకొని నేను మళ్ళీ నా సర్వీస్ ఐపీని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసినప్పుడు సేమ్ నేమ్ ఉంటది. ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్ సేమ్ నేమ్‌తో ఎటువంటి ఇబ్బంది లేదు నాకు. కానీ కమింగ్ టు ఐపీ, నా ఐపీ అనేది చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ అనేది డిలీట్ అయిపోయి రీక్రియేట్ అయిపోయిందనుకుందాం. సో, రీక్రియేట్ అయిన వెంటనే ఇక్కడ నాకేమైపోతుంది 10.1.1.8 అనే ఒక ఐపీ అనేది రాండమ్‌గా నాకు అసైన్ అయితే అయిపోతుంది నా సర్వీస్‌కి. అలానే ఈ సర్వీస్‌కి గూడా ఒకవేళ నేను డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా డిఫరెంట్ ఐపీ అయితే ప్రొవైడ్ అవుతుంది. అలానే మైఎస్‌క్యూఎల్ ఐపీ గూడా నేను సేమ్ ఒకసారి రీక్రియేట్ చేసి డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా కొత్త సర్వీస్ ఐపీ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్ ఐపీస్ క్రియేట్ అయ్యాయి గాబట్టి, ఇప్పుడు నా అప్లికేషన్ అనేది రన్ అవుతుందా? ఇక్కడ ఉన్న నా అప్లికేషన్ రన్ అవుతుందా? రన్ అవ్వదు. నేనేం చేయాల్సుంటది, మళ్ళీ నేను నా బ్యాక్ ఎండ్‌లో నేను నా కొత్త సర్వీస్ ఐపీని యాడ్ చేయాల్సుంటది కోడ్‌లో. అండ్ అలానే దాన్ని నేను మళ్ళీ డాకర్ ఫైల్ క్రియేట్ చేసి, ఆ డాకర్ ఫైల్‌ని నేను మళ్ళీ ఇమేజ్‌గా మార్చి, ఆ ఇమేజ్‌ని నేను నా ప్రైవేట్ రిజిస్ట్రీలోకి పంపించి, ప్రైవేట్ రిజిస్ట్రీ నుంచి నేను నా కుబర్నెటిస్ క్లస్టర్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని, అక్కడి నుంచి ఆ డిప్లాయ్‌మెంట్ ఫైల్‌లోకి తీసుకొనెళ్ళి, అక్కడి నుంచి నా డిప్లాయ్‌మెంట్ నుంచి నా పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అదంతా పెద్ద ప్రాసెస్. అలానే నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ గూడా సేమ్. మళ్ళీ నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో గూడా నేను ఐపీ అనేది చేంజ్ చేయాల్సుంటది. ఐపీ అనేది చేంజ్ చేశాక మళ్ళా డాకర్ ఫైల్‌ని రన్ చేసి, ఆ ఇమేజ్ నా ప్రైవేట్ రిజిస్ట్రీలోకి పుష్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ కుబర్నెటిస్ క్లస్టర్‌లోకి తీసుకొనొచ్చి మళ్ళీ డిప్లాయ్‌మెంట్ మోడల్‌ని నేను రీబిల్డ్ చేయాల్సయితే ఉంటది. సో, ఇదంతా నాకు పెద్ద ప్రాసెస్ కదా! సో, ఇప్పుడు ఇలాంటి ఇష్యూ నుంచి నేను ఫిక్స్ అవ్వాలి అంటే, నేను యూజ్ చేసే కొత్త సర్వీస్ ఏంటి? కోర్ డీఎన్ఎస్. కోర్ డీఎన్ఎస్ అంటే సింపుల్‌గా మీకింకా సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే మీరు www.google.com అని ఏదైతే నేమ్ ఇస్తారో, ఆ నేమ్ వెనకాల యాక్చువల్ ఒక గూగుల్ ఒక ఐపీ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను సీఎండీ ఓపెన్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ లేదంటే టెర్మినల్ ఓపెన్ చేస్తా. సో, ఇక్కడ నేను పింగ్ www.youtube.com అని ఇచ్చాననుకోండి. చూడండి ఇది యూట్యూబ్ యూఐ. ఓకేనా? సో, దానికంటూ ఒక ఐపీ అయితే ఉంది. ఓకేనా? సో, ఈ కోర్ డీఎన్ఎస్ ఏం చేస్తుంది తెలుసా? ఐపీ టు నేమ్, నేమ్ టు ఐపీగా కన్వర్టింగ్ అయితే చేస్తుంది సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇదైతే మీరు చూస్తున్నారో యూట్యూబ్.కామ్ అని చెప్పేసి ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే నా కంప్యూటర్స్ అనేవి ఏమర్థం చేసుకుంటాయి? 1 ఆర్ జీరోస్ బైనరీస్‌గానే అర్థం చేసుకుంటాయి. అవునా? సో, ఈ నేమ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం యాస్ ఎ హ్యూమన్‌గా నంబర్స్‌ని గుర్తుపెట్టుకోవడం మనకి చాలా కష్టం. చూడండి ఈ నంబర్‌ని మీరు గుర్తుపెట్టుకుంటారా? ఒక 10 టైమ్స్, 6 టైమ్స్ ఆహ్, మీరు టైప్ చేస్తే మీకు గుర్తుంటది. అలానే ఇలా యూట్యూబ్.కాము, టెలిగ్రామ్.కాము, వాట్సాప్.కాము ఆహ్, ఇంకా ఎన్నైతే వెబ్‌సైట్ ఉంటదో అన్ని వెబ్‌సైట్స్ ఒక ఐపీస్ మీరు గుర్తుపెట్టుకోలేరు గదా! ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనము మన ఫ్రెండ్స్ ఒక ఫోన్ నంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోలేం. అందుకే మనం ఫోన్‌లో ఎప్పుడైనా మనం నంబర్ చేసాక ఆ నంబర్‌కి మనం ఒక నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తాం గదా! సో, అలానే డీఎన్ఎస్ కూడా. ఈ ఐపీ ఏదైతే ఉందో, ఈ ఐపీకి ఒక నేమ్ అయితే మనమైతే అసైన్ చేసాం యూజింగ్ డీఎన్ఎస్. ఎప్పుడైతే మనం ఈ ఈ నేమ్ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో, ఆ నేమ్ వెనకాల ఏమైపోతుందంటే, ఫస్ట్ అది డీఎన్ఎస్ సర్వర్‌కి వెళ్లి, డీఎన్ఎస్ సర్వర్‌లో నుంచి ఐపీ టు నేమ్ టు ఐపీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇది ఏదైతే చూస్తున్నారో నేమ్ యూట్యూబ్.కామ్ అనేది డీఎన్ఎస్‌కెళ్ళినాక ఆటోమేటిక్‌గా అది రిజాల్వ్ అవుతుంది. అంటే దాన్ని యాక్చువల్ ఐపీకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యాక అక్కడి నుంచి నాకు ఇంటర్నెట్‌కైతే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కుబర్నెటిస్‌లో మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో దానికి ఆటోమేటిక్‌గా మనకొక ఐపీ అనేది ప్రొవైడ్ అవుతుంది గదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఐపీ మనం ఎందుకు ఇవ్వము? ఇప్పుడే మనం తెలుసుకున్నాం. సో, ఒకవేళ నా సర్వీస్ అనేది రీబిల్డ్ అయ్యి, డిలీట్ అయ్యి, రీక్రియేట్ అయితే ఆటోమేటిక్‌గా నాకు ఒక రాండమ్ ఐపీ అనేది ప్రొవైడ్ అవుతుందని. సో, ఆ ఇష్యూ నేను ఫిక్స్ చేయడానికి నేనేం చేస్తానంటే, కోర్ డీఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాను. ఈ కోర్ డీఎన్ఎస్ అనేది నాకు నా సర్వీస్‌కి హెల్ప్ అవుతుందనమాట. ఈ సర్వీస్‌కి ఏదైతే ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్ ఉందో, ఈ బ్యాక్ ఎండ్ హైఫన్ సర్వీస్ ఉందో, నా డేటాబేస్‌కి నా మైఎస్‌క్యూఎల్ హైఫన్ సర్వీస్ ఏదైతే ఉందో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐపీ నేనేం చేస్తాను, నేను నా ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్‌ని నేను నా కోడ్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా ప్లానింగ్‌లోనే ఉంటది. మనం ఎప్పుడైతే కోఆర్డినేట్ అవుతామో నా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ టీమ్స్‌లో అప్పుడే మనం చెప్పేస్తాం. సో, నేను నా మైఎస్‌క్యూఎల్ హైఫన్ సర్వీస్ అనే నేమ్‌నైతే యూజ్ చేస్తున్నానని. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది యాస్ ఎ బ్యాక్ ఎండ్ టీమ్‌గా ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ సర్వీస్ ఐపీ
ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ పాడ్ ఐపీ నేనేం యూజ్ చేస్తాను, నా సర్వీస్ ఒక నేమ్‌ని యూజ్ చేస్తాను. అంటే ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ లోకల్ హోస్ట్ నేనేం యూజ్ చేస్తాను, మైఎస్‌క్యూఎల్ హైఫన్ సర్వీస్‌ని అయితే యూజ్ చేస్తాను. అండ్ అలానే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ నా బ్యాక్ ఎండ్ ఒక ఐపీ ఆర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ మై బ్యాక్ ఎండ్ ఒక సర్వీస్ ఐపీ నేనేం యూజ్ చేస్తాను, ఐ విల్ బి యూజింగ్ మై బ్యాక్ ఎండ్ సర్వీస్ నేమ్‌ని యూజ్ చేస్తాను. అంటే బ్యాక్ ఎండ్ హైఫన్ సర్వీస్ అనే నేమ్‌ని నేను యూజ్ చేస్తాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైపోతుందంటే, సో నేను యామిల్ ఫైల్ అనేది సేమ్‌గానే ఉంటది గదా! యామిల్ ఫైల్ నేను ఎన్ని సార్లు డిప్లాయ్ చేసి, డిలీట్ చేసి, రీక్రియేట్ చేసినా, నా సర్వీస్‌లో చేంజ్ అయ్యేదేంటి, నా ఐపీ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. నా నేమ్, నా సర్వీస్ ఒక నేమ్ అనేది చేంజ్ అవ్వదు. సో, కుబర్నెటిస్‌లో మనకి కోర్ కాంపోనెంట్ అయితే ఉంది గదా! మనకి క్యూబ్ ఏపీఐ సర్వర్ ఉంది, క్యూబ్ షెడ్యూలర్ ఉంది, క్యూబ్ కంట్రోలర్ ఉంది. అలానే నాకు 2 కోర్ డీఎన్ఎస్ కూడా రన్నింగ్‌లో ఉంటాయి నా క్లస్టర్‌లో. అదొక మెయిన్ రిసోర్స్. అది ఎక్కడుంటది? నా క్యూబ్ హైఫన్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్‌లో రన్నింగ్‌లో ఉంటుంది. సో, ఆ కోర్ డీఎన్ఎస్ ఏదైతే పాడ్ ఉందో, ఆ పాడ్ నా డీఎన్ఎస్ అనమాట. ఎప్పుడైతే నేను నా పాడ్‌లో నుంచి నేను నా ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్‌కి నేను పింగ్ చేస్తానో ఆటోమేటిక్‌గా ఆ రిక్వెస్ట్ ఎక్కడికెళ్తుంది? నా కోర్ డీఎన్ఎస్‌లోకి వెళ్తుంది. నేను చూపిస్తాను ఇంకొంచేపట్లో. ఆ కోర్ డీఎన్ఎస్ పాడ్‌లోకెళ్ళి ఆ కోర్ డీఎన్ఎస్ ఏం చేస్తుంది? ఆ ఐపీ నుంచి నేమ్‌కి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నా ఫ్రంట్ ఎండ్ సర్వీస్ నుంచి ఆ ఫ్రంట్ ఎండ్ ఫస్ట్ అదేం చేస్తుంది? పింగ్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్‌కి పింగ్ చేద్దాం అనుకుందాం. లేదంటే ఫ్రంట్ ఎండ్ హైఫన్ సర్వీస్‌కి నేను డైరెక్ట్‌గా నేను యాక్సెస్ చేసుకుంటాను. మైఎస్‌క్యూఎల్ ఒక యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్ మనం మైఎస్‌క్యూఎల్ కమాండ్ రన్ చేసాం గదా! యాక్సెస్ తీసుకోవడానికి. మైఎస్‌క్యూఎల్ -హెచ్ హోస్ట్ నేమ్ యూజ్ చేసాం గదా! అక్కడ -హెచ్ హోస్ట్ నేమ్‌లో నేనేం యూజ్ చేస్తాను, బ్యాక్ ఎండ్ సర్వీస్‌ని అయితే యూజ్ చేస్తాను. బ్యాక్ ఎండ్ అనే సర్వీస్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ అది ఎక్కడికెళ్తుంది? నా కోర్ డీఎన్ఎస్ పాడ్‌లోకెళ్ళి ఆ బ్యాక్ ఎండ్ సర్వీస్‌ని కన్వర్ట్ చేస్తుంది. అంటే ఐపీగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంటి? 10.1.1.5గా కన్వర్ట్ చేస్తుంది. ఆ 10.1.1.5 నుంచి నేను నా మైస్క్యూఎల్ ఒక యాక్సెస్ అయితే తీసుకుంటాను. సో, ఇప్పుడు మనం అది ప్రాక్టికల్‌గా అయితే చేసి చూద్దాం ఫ్రెండ్స్. హోప్ మీకు కోడ్ డీఎన్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం నా క్లస్టర్‌లో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా మనం ప్రాక్టికల్ అయితే చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, రైట్. సో, ఫస్ట్ మనం మన నోడ్‌ని చెక్ చేద్దాం. నోడ్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా? అప్‌లో ఉన్నాయా లేదా అని kubectl గెట్ నోడ్స్. సో, మనకి 3 వర్కర్స్ అని రెడీగా అయితే ఉన్నాయి. సో, ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే ఒకసారి ఏదైనా డిప్లాయ్‌మెంట్ ఉందా లేదా చెక్ చేద్దాం. kubectl గెట్ పాడ్. సో, ఎటువంటి డిప్లాయ్‌మెంట్ అయితే లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను మైఎస్‌క్యూఎల్ పాడ్‌ని నేను డిప్లాయ్ చేస్తాను. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మనం మైఎస్‌క్యూఎల్ ఒక డిప్లాయ్‌మెంట్‌ని అయితే మనమైతే క్రియేట్ చేసాం. ఒకసారి దాన్ని మీకు షో చేసి దాని తర్వాత నేను డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని రన్ చేస్తాను. సో, ఇక్కడ డిప్లాయ్‌మెంట్‌లో జస్ట్ మనం మెటాడేటా జస్ట్ నేమ్ మైఎస్‌క్యూఎల్ అని తీసుకొని ఇమేజ్‌లో మైఎస్‌క్యూఎల్ నేమ్ తీసుకున్నాం. అలానే పోర్ట్ బై డిఫాల్ట్ డేటాబేసెస్ అనేవి 3306 పోర్ట్ మీద రన్ అవుతాయి. అలానే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనేది నాకు ఎప్పుడైతే నా డేటాబేస్ క్రియేట్ చేస్తానో నా ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, అందువల్ల నేను ఈఎన్వి తీసుకున్నాను. మైఎస్‌క్యూఎల్ రూట్ పాస్వర్డ్. సో, ఇదంతా మనం డాకర్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అలానే లాస్ట్ వీడియోలో కూడా మనమైతే మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఈ డిప్లాయ్‌మెంట్ నేనైతే ఎగ్జిక్యూట్ అయితే చేస్తాను. kubectl create -f mysql -deployment ఎంటర్. సో, మై డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. kubectl గెట్ పాడ్. సో, కంటైనర్ క్రియేటింగ్‌లో ఉంది. ఒకసారి మనం వాచ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని దాన్ని ఒకసారి మానిటర్ చేద్దాం. సో, ఎస్‌క్యూఎల్ పాడ్ అనేది అప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం kubectl గెట్ పాడ్ -o వైడ్ కమాండ్ యూజ్ చేద్దాం. సో, -o కమాండ్ యూజ్ చేస్తే నాకు పాడ్ క్రియేట్ అయింది. పాడ్‌తో పాటు నాకు ఐపీ అనేది కూడా క్రియేట్ అయింది ఇన్ వర్కర్ 1 నోడ్‌లో. ఓకే. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను ఒక్కసారి మైస్క్యూఎల్ పాడ్‌ని డిలీట్ చేద్దాం. kubectl డిలీట్ పాడ్ అండ్ మైస్క్యూఎల్ పాడ్ అండ్ -ఫోర్స్. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే -ఫోర్స్ అని ఇస్తానో ఆటోమేటిక్‌గా నా ఎస్‌క్యూఎల్ పాడ్ అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయాక నాకు ఇప్పుడు ఏదైతే 103 ఐపీ ఉందో ఇప్పుడు నాకు రాండమ్‌గా ఇంకొక ఐపీ కూడా రావచ్చు. ఇంకొక నోడ్‌లో కూడా నా పాడ్ అనేది డిప్లాయ్ అయితే అవ్వచ్చు. సో, kubectl గెట్ పాడ్ -o వైడ్. సో, మళ్ళీ కంటైనర్ అది వర్కర్ 1 చూస్ చేసుకుంది. ఓకే. కానీ నాకు ఈసారి నాకు 226.94 అనే ఐపీ అయితే ప్రొవైడ్ అయితే అయింది. సో, ఇలా నాకు పాడ్ అనేది ప్రతిసారి నాకు ఒక రాండమ్ ఐపీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి నేనేం చేశాను, మనం ఒక సర్వీస్ ఐపీని అయితే క్రియేట్ చేసాం. సో, సర్వీస్ ఐపీ కూడా మనం లాస్ట్ వీడియోలోనే మనం యామిల్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేసాం. జస్ట్ నేను క్యాట్ చేసి చూపిస్తాను. సో, సర్వీస్ ఐపీలో ఇక్కడ చూడండి మెటాడేటాలో నేను నేమ్ ఇచ్చాను. mysql-సర్వీస్ అని చెప్పేసి. అండ్ అలానే సెలెక్టర్ అయితే ఇచ్చాను. సెలెక్టరే ఇంపార్టెంట్ అన్నమాట. ఇదంతా మనం సర్వీస్ ఐపీలో కూడా మనం సర్వీస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం.
అండ్ టార్గెట్ ప్రోటోకాల్ యూజ్ చేసాం. టీసీపీ పోర్ట్ యూజ్ చేస్తాం. టార్గెట్ పోర్ట్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఈ సర్వీస్ అయిపోయి నేను డిప్లాయ్ అయితే చేస్తాను. kubectl క్రియేట్ -f అండ్ దెన్ mysql -service. సో, ఇప్పుడు నాకు దగ్గర kubectl గెట్ పాడ్ నా పాడ్ అయితే ఉంది. అలానే నాకు సర్వీస్ అయిపోయినది. క్రియేట్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఈ సర్వీస్ అయిపోయిని పింగ్ చేస్తున్నాం. పింగ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో, సర్వీస్ అయిపోయినది పింగ్ కాదు. అలానే నేను mysql సర్వీస్ కూడా పింగ్ చేసి చూద్దాం. సో, పింగ్ అనేది రాట్లేదు. ఎందుకు రాట్లేదంటే నేనేం చెప్పాను? ఈ ఈ సర్వీస్ ఐపీ ఈ 10.103 ఈ 10 రేంజ్‌లో ఏదైతే నాకు నా సర్వీస్ ఐపీలో ప్రొవైడ్ అయిందో అది ఏమన్నాను? అదొక వర్చువల్ ఐపీ. వర్చువల్ ఐపీకి పింగ్ చేయలేం. వర్చువల్ ఐపీకి యాక్చువల్‌గా ఆ వర్చువల్ ఐపీ అంటే వర్చువల్‌గా ఉందని. దానికంటూ ఒక డెడికేటెడ్ సర్వర్ అంటూ ఎటువంటిది ఉండదు. డెడికేటెడ్ సర్వర్ అంటూ, డెడికేటెడ్ పాడ్ అంటూ ఏమీ ఉండదు. సో, అందుకే నాకది పింగ్ అయితే అవ్వదు. సో, దానికి సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ ఐపీకి ఎండ్ పాయింట్ అంటూ ఉండదు. ఎండ్ పాయింట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు నేనున్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను. నేను మీతో మాట్లాడాలి. సో, మీరు నా దగ్గర ఉంటే నేను మాట్లాడగలుగుతాను కదా! అంటే మీకొక ఫిజికల్ ఉంది గదా! ఫిజికల్ అపియరెన్స్ ఉంది గదా! అప్పుడే నేను మీతో మీతో మాట్లాడగలుగుతాను. అదే నాతో నేను మాట్లాడుకున్నాననుకోండి, నేనున్నాను. కానీ నాతో నేను మాట్లాడుకోవడం అంటే అది వర్చువల్. చాలా చెత్త ఎగ్జాంపుల్ అనుకోండి. కానీ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. రైట్. ఓకే. సో, ఇప్పుడు కానీ నేను ఈ సర్వీస్ అయిపు యూజ్ చేసుకొని నేను మైఎస్‌క్యూఎల్ అంటే డైరెక్ట్‌గా యాక్సెస్ అయితే తీసుకోగలుగుతాను. చెక్ చేద్దామా? మైఎస్‌క్యూఎల్ -h దాని తర్వాత హైఫన్ ఆహ్, క్యాపిటల్ P 3306 నా పోర్ట్ అండ్ దెన్ -u రూట్ అండ్ దెన్ స్మాల్ p. స్మాల్ p వచ్చేసి పాస్వర్డ్‌కి. సో, పాస్వర్డ్ అయితే అడుగుతుంది రూట్ 123 ఓకే. రూట్ @ 123 చూడండి. నాకు నా సర్వీస్ అయిపోయింది పింగ్ అవ్వదు. కానీ నేను డైరెక్ట్‌గా నేను యాక్సెస్ అయితే తీసుకోగలుగుతాను. ఎందుకంటే సర్వీస్ అయిపోయి బ్యాక్ ఎండ్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతున్నానో ఎగ్జిట్ కంట్రోల్ సి రైట్. ఆ! ఈ సర్వీస్ ఐపీ ఉంది గదా! ఈ సర్వీస్ ఐపీ అనేది నేనేమన్నాను? ప్రాక్సీ అన్నాను. సో, దీని వెనకాల ఏదైతే ఉందో ఆ సర్వర్ ఒక యాక్సెస్ నేను తీసుకోగలుగుతాను. సో, దాన్ని నేను చెక్ చేయాలంటే ఎట్లా? kubectl గెట్ ఎండ్ పాయింట్స్. సో, ఎండ్ పాయింట్స్ అని మీరు టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మైఎస్‌క్యూఎల్ సర్వీస్ ఒక బ్యాక్ ఎండ్ పాయింట్ ఏముంది? నా పాడ్ ఒక ఐపీ. మైఎస్‌క్యూఎల్ ఒక పాడ్ ఒక ఐపీ. kubectl గెట్ పాడ్ -o వైడ్ 172.17.226.94 సో, సేమ్. అంటే సర్వీస్ ఐపీ అనేది నా ప్రాక్సీ లాగా పనిచేస్తుంది. ప్రాక్సీ ఐపీ వెనకాల నా యాక్చువల్ ఎండ్ పాయింట్ అయితే ఉంటుంది. సో, అందువల్ల నేను డైరెక్ట్‌గా యాక్సెస్ అయితే తీసుకోగలుగుతాను. నేను పింగ్ చేయలేను. ఓకేనా? సో, ఇది మనం లాస్ట్ సర్వీస్ వీడియోలో మనం అంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఇప్పుడైతే సర్వీస్ ఐపీ యూజ్ చేస్తాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ సర్వీస్ ఐపీ నేను నా సర్వీస్ నేమ్ యూజ్ చేసి యాక్సెస్ చేయగలుగుతానో చెక్ చేద్దాం. ఓకేనా? సో, సేమ్ కమాండ్ మైఎస్‌క్యూఎల్‌లో ఇక్కడ జస్ట్ నేను హోస్ట్ బదులుగా ఐపీ ముందు నేనేం యూజ్ చేస్తాను? సర్వీస్ ఐపీ యూజ్ చేశాను. ఇప్పుడు నేను సర్వీస్ ఐపీ యూజ్ చేయకుండా నేను సర్వీస్ నేమ్ యూజ్ చేస్తాను. సో, చెక్ చేద్దాం. సో, రూట్ @123 చూడండి నాకు యాక్సెస్ అనేది రాట్లేదు. అన్‌నోన్ మైఎస్‌క్యూఎల్ సర్వర్ హోస్ట్. సో, బ్రో నువ్వేమో నేమ్ సర్వీస్ నేమ్ యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేయగలుగుతాం అన్నావు గదా! బ్రో. కానీ ఇక్కడ మనం యాక్సెస్ చేయలేము గదా! అంటే ఈ మీరు ఎక్కడి నుంచి ట్రై చేస్తున్నారు? అది ఇంపార్టెంట్. నేను ఎక్కడి నుంచి ట్రై చేస్తున్నాను ఇక్కడ? మాస్టర్ నా ఇన్‌ఫ్రా ఒక సర్వర్‌లో నుంచి నేను రన్ చేస్తున్నాను. నా ఇన్‌ఫ్రా ఒక సర్వర్ రన్ చేస్తే నాకు వర్క్ అవ్వదు. అప్పుడు నేను ఎక్కడి నుంచి రన్ చేయాలి బ్రో అంటే పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్‌లో. పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్‌లో మాత్రమే మీరు డీఎన్ఎస్ అనేది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఎన్ని పాడ్స్ ఉన్నాయి? ఒక పాడే ఉందా? నా దగ్గర ఒక పాడే ఉంది. నేనేం చేస్తాను ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక డిప్లాయ్ ఫైల్ అయితే ఉంది. డిప్లాయ్.yaml ఫైల్ నేను నా కస్టమ్ ఇమేజ్ DCR-Ubuntuలో నేను బై డిఫాల్ట్ పింగ్ అని నేను ఇన్‌స్టాల్ అయితే చేసి పెట్టేసాను కాబట్టి, నేను ఈ ఇమేజ్‌ని అయితే యూజ్ చేస్తాను. ఈ డిప్లాయ్‌మెంట్‌ని యూజ్ చేద్దాం. సో, kubectl క్రియేట్ -f deploy.yaml
సో డిప్లాయ్‌మెంట్ క్రియేట్ అయితే అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. kubectl గెట్ పాడ్. సో కంటైనర్ క్రియేటింగ్‌లో ఉంది. సో కంటైనర్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నేను ఈ ఉబుంటు యాక్సెస్ తీసుకొని ఈ ఉబుంటు పాడ్ లోపల మనం MySQL ఒక యాక్సెస్ తీసుకుందామా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? kubectl గెట్ ఎస్వీసీ. దెన్ ఇప్పుడు నేనేం చేస్తాను, నా ఉబుంటు ఒక యాక్సెస్ తీసుకుంటాను. kubectl exec ఎగ్జిక్యూట్ -it నా పాడ్ ఒక నేమ్ అండ్ దెన్ --/ bin/bash. ఇప్పుడు నేను నా ఉబుంటు పాడ్ లోపలైతే ఉన్నాను. ఇక్కడ నేనేం చేస్తాను, MySQL ఉందా లేదా చెక్ చేద్దాం. MySQL. సో SQL అనేది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, apt అప్డేట్ సో apt అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నేను apt ఇన్‌స్టాల్ MySQL -client ఒక యుటిలిటీ. సో ఈ యుటిలిటీ ఇన్‌స్టాల్ చేస్తేనే నేను నా MySQL కమాండ్స్ నేను రన్ చేయగలుగుతాను. ఓకే. క్లయింట్ స్పెల్లింగ్ మిస్టేక్. డన్. ఇప్పుడు నా MySQL అనేది యూజ్ చేయగలుగుతాను. MySQL అంటే ఓకే. సంథింగ్ ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఫైన్. అంటే దాని ఉద్దేశ్యం MySQL అనేది ఇన్‌స్టాల్ అయితే అయిపోయిందని. ఇక్కడ నేనేం చేస్తాను, MySQL -h MySQL ఇక్కడ నేనేం చేస్తున్నాను, నా సర్వీస్ ఐపీ కూడా సర్వీస్ నేమ్‌తో చెక్ చేస్తున్నాను. MySQL -service -P 3306 అండ్ దెన్ స్మాల్ p దానికంటే ముందు నేను -u రూట్ అని చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ నేను చూడండి నేనెక్కడ ఉన్నానో చూడండి. నేను నా ఉబుంటు ఒక పాడ్ లోపల నేను MySQL కమాండ్ రన్ చేస్తున్నాను ఫర్ చెకింగ్ మై సర్వీస్ నేమ్ వర్కింగా లేదా అని చెప్పేసి. సో పాస్వర్డ్ అడుగుతుంది. root@123 చూడండి. ఇక్కడ పాడ్ లోపల ఏమైపోతుంది, నాకు నా సర్వీస్ నేమ్‌తో కూడా నేను యాక్సెస్ అయితే చేయగలుగుతాను నా ఎండ్ పాయింట్‌ని. ఓకేనా? సో ఎప్పుడైతే నేను MySQL -h అని ఎప్పుడైతే ఇచ్చానో ఇదేమవుతుందో తెలుసా? ఈ బ్యాక్ ఎండ్‌లో కోడ్ డీఎన్ఎస్ అనే పాడ్‌కెళ్ళి అక్కడి నుంచి రిజల్యూషన్ అయ్యి అక్కడి నుంచి నా సర్వీస్ ఐపీ కనెక్ట్ అయ్యి ఆ సర్వీస్ ఐపీ త్రూ నాకు మళ్ళీ దాని వెనకాల ఉండే ఎండ్ పాయింట్ ఏంటి? నా పాడ్ గదా! MySQL పాడ్ గదా! నా పాడ్‌కి కనెక్ట్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా నాకు కోడ్ డీఎన్ఎస్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. కోడ్ డీఎన్ఎస్ అనేది ఎప్పుడు పాడ్ లోపలే వర్క్ అవుతుంది. పాడ్ బయట వర్క్ అవ్వదు. సో ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. అండ్ అలానే kubectl గెట్ పాడ్ -n cube-system. సో చూడండి ఇక్కడ నాకు కోర్ డీఎన్ఎస్ అనేది ఉందా? సో ఈ కోర్ డీఎన్ఎస్ వల్లే నాకు నా పాడ్ లోపల కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? అలానే దీన్ని ఏమంటామంటే ఈ కోర్ డీఎన్ఎస్‌లో మనం యూజ్ చేసేది DDNS అనేది యూజ్ చేస్తాం. అంటే దీని ఐపీ అంటే ఇప్పుడు నేను ఒక పాడ్ క్రియేట్ చేస్తాను బ్రో. నేనొక పాడ్‌ని క్రియేట్ చేశాను. ఆ పాడ్‌కి ఈ కోర్ డీఎన్ఎస్ ఒక పాడ్ ఒక ఐపీ అనేది ఎలా తెలుస్తుంది? బై ది ఎండ్ ఆఫ్ ది డే ఐపీ గాని, నేమ్ గాని ఇస్తే ఐపీ టు నేమ్ గాని, నేమ్ టు ఐపీ గాని కన్వర్ట్ చేయాలంటే నేనేం చెప్పాను కోర్ డీఎన్ఎస్ అనేది యూజ్ అవుతుంది నాన్న. కానీ ఈ కోర్ డీఎన్ఎస్ యొక్క ఐపీ నా పాడ్స్‌కి ఎలా తెలుస్తుంది? కరెక్టే గదా! -o వైడ్ అని ఇస్తాను. కొంచెం సైజ్ తగ్గించి -o వైడ్ అని ఇస్తే ఇక్కడ నా కోర్ డీఎన్ఎస్ యొక్క ఐపీ ఏముంది 172.17.219.100 ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి 219.101 ఉంది. ఇప్పుడు నేను నా ఉబుంటు సర్వర్‌లోకి యాక్సెస్ తీసుకుంటాను. సారీ ఉబుంటు పాడ్‌ని యాక్సెస్ తీసుకుంటాను. యాక్సెస్ తీసుకొని బై డిఫాల్ట్‌గా ఇక్కడ నేను cat etc resolve.config లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారనుకోండి నా నేమ్ సర్వర్ చూడండి 10.96.0.10 అని ఉంది. ఇది నా ఈ కోర్ డీఎన్ఎస్ ఒక సర్వీస్ ఒక ఐపీ. ఓకేనా? ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కోర్ డీఎన్ఎస్‌లో నాకు 172 చూపిస్తుంది. ఇక్కడేమో నాకు నేమ్ సర్వర్‌లో ఏమో 10.96 రేంజ్ చూపిస్తుంది. అంటే 10.96 రేంజ్ అనేది ఏంటి? నా సర్వీస్, సర్వీస్ ఐపీ. ఆ సర్వీస్ ఐపీ ఈ పర్టిక్యులర్ నేమ్ స్పేస్‌లో అయితే ఉంది. నేను ఒకసారి ఏం చేస్తాను, నేను ఒక కొత్త న్యూ ట్యాబ్ తీసుకొని మాస్టర్ ఒక యాక్సెస్ తీసుకుంటాను మళ్ళీ. sudo -i రూట్‌గా అయితే మారిపోయాను. ఇక్కడ నేనేం చేస్తాను kubectl గెట్ పాడ్ -n cube-system. సో ఇక్కడ నాకు కోడ్ డీఎన్ఎస్ ఉందా? అలానే ఇక్కడ నేనేం చేస్తాను kubectl గెట్ ఎస్వీసీ అని ఇస్తాను. kubectl గెట్ ఎస్వీసీ.
చూడండి నాకు బై డిఫాల్ట్‌గా ఏముంది? ఒకే ఒక సర్వీస్ అయితే క్రియేట్ అయితే ఉంది క్యూబ్ హైఫన్ సిస్టమ్‌లో. ఆ క్యూబ్ హైఫన్ సిస్టమ్‌లో ఏముంది ఇక్కడ? నా క్యూబ్ ఒక డీఎన్ఎస్ అంటే ఈ కోర్ డీఎన్ఎస్ ఉంది. సో, ఈ 2 కోర్ డీఎన్ఎస్ ఒక ఐపీని మెర్జ్ చేసి వీళ్ళేం చేశారు? ఒక సర్వీస్ ఐపీని అయితే క్రియేట్ అయితే చేశారు. 10.96.0.10 ఇక్కడ నేను చూస్తే బై డిఫాల్ట్ ఎప్పుడైనా నేను నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో నేను ఒక పాడ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ నేమ్ స్పేస్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా? 10.96.0.10 అని. సో, దీని ఎండ్ పాయింట్ కూడా చెక్ చేద్దామా? దీని ఎండ్ పాయింట్ ఏముందో? kubectl get ఎండ్ పాయింట్స్. చూడండి 172.17.219.100 ఇంకోటొచ్చేసి 172.17.219.101 అలానే ఇంకా చాలా ఎక్కువున్నాయి ఇక్కడ ఎండ్ పాయింట్స్. ఓకే. +3 ఆర్ మోర్ ఎక్కువైతే ఉంది. కానీ మనకి ఇక్కడ నుంచి మనకి డిఫరెన్షియేట్ అర్థమైపోయింది గదా! kubectl get pod -o వైడ్ అని ఇచ్చేస్తే సో, నా కోర్ డీఎన్ఎస్ ఏదైతే ఉందో 219.100 101 219.100 101 ఈ 2 ఉన్నాయి గదా! అంటే ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ సర్విస్ ఒక ఐపీ ఒక ఎండ్ పాయింట్స్ ఏంటి? ఈ 2 ఆర్ మోర్. కానీ మన రిక్వైర్మెంట్‌లో మనం జూస్తే ఈ 2 కోర్ డీఎన్ఎస్ ఒక పాడ్స్ కదా! అంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇదేం చేస్తుంది? ఇదొక సర్విస్ ఐపీ. నా నేమ్ సర్వర్ అనేది నా సర్విస్ ఐపీ. ఈ సర్విస్ అయిపోయి నుంచి నా కోడ్ డీఎన్ఎస్ కనెక్ట్ అయ్యి, నా కోడ్ డీఎన్ఎస్ ఏం చేస్తుంది? ఆ నేమ్ ఏదైతే ఉందో మైఎస్క్యూఎల్ హైఫన్ సర్వీస్ అనే నేమ్ ఏదైతే ఉందో దాన్ని అది కన్వర్ట్ చేస్తుంది. ఇన్ ఐపీగా. కన్వర్ట్ అయ్యి ఆ పర్టిక్యులర్ ఐపీ ఆ పర్టిక్యులర్ ఐపీ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక బై ది ఎండ్ ఆఫ్ ది డే అదేంటి సర్విస్ ఐపీయే కదా! ఆ సర్విస్ ఐపీ బ్యాక్ ఎండ్‌లో ఏముంటుంది? నా మైఎస్క్యూఎల్ పాడ్ అయితే ఉంటుంది. సో, నేను మీకు డయాగ్రమాటిక్‌గా చూపిస్తాను చూడండి. ఇది నా ఉబుంటు పాడ్. ఓకేనా? ఇది నా ఉబుంటు పాడ్. ఈ ఉబుంటు పాడ్‌లో నేను బై డిఫాల్ట్ ఎప్పుడైనా పాడ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్‌గా నేనేం చెప్పాను క్యాట్ ఈటీసీ రిజాల్వ్ డాట్ కాన్ఫ్ ఫైల్‌లో ఒక నేమ్ సర్వర్ అనేది యాడ్ అయిపోతుంది. అవునా? ఒక్క నిమిషం ఉండండి ఫ్రెండ్స్. రైట్. ఇది నా నేమ్ సర్వర్. అవునా? బై డిఫాల్ట్‌గా నా ఉబుంటు పాడ్‌లో ఆటోమేటిక్‌గా ఒక నేమ్ సర్వర్ ఉబుంటు పాడ్ అనే కాదు. ఏ పాడ్ క్రియేట్ చేసినా మీకు నేమ్ సర్వర్ అనేది బై డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. నేనేమన్నాను ఈ పర్టిక్యులర్ నేమ్ స్పేస్ ఏంటి? నా సర్వీస్. ఇది నా సర్వీస్ ఐపీ. ఈ నేమ్ స్పేస్ ఏంటి? ఇది నా సర్వీస్ ఐపీ. నేమ్ సర్వర్. అవునా? ఈ సర్వీస్ ఐపీ బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగింది? ఈ సర్వీస్ ఐపీ బ్యాక్ ఎండ్‌లో నాకు 2 కోఆర్డినేట్స్ పాడ్స్ అయితే రన్నింగ్‌లో అయితే ఉన్నాయి. ఇది నా డీఎన్ఎస్. ఇది నా డీఎన్ఎస్. అవునా? ఇది నా డీఎన్ఎస్. ఇది నా డీఎన్ఎస్. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నేను మైఎస్‌క్యూఎల్ ఏంటి నా క్వెరీ రన్ చేస్తాను ఇక్కడ మైఎస్‌క్యూఎల్‌ది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. హా! ఎప్పుడైతే నేను ఈ కమాండ్ నేను నా కోడ్ నా ఉబుంటు పాడ్‌లో నేను రన్ చేస్తే, ఈ నేమ్ ఏదైతే ఉంటుందో, ఈ నేమ్ ఈ నేమ్ కన్వర్ట్ అవ్వడానికి ఇదేం చేస్తుంది బ్యాక్ ఎండ్ నేమ్ సర్వర్ అయితే యూజ్ చేస్తుంది. ఓకేనా? ఈ నేమ్ సర్వర్‌లో ఈ నేమ్ సర్వర్ ఏంటి బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇదొక సర్వీస్ ఓకేనా? ఇదొక సర్వీస్ ఐపీ. ఈ సర్వీస్ ఐపీ వెనకాల ఏముంది నా కోర్ డీఎన్ఎస్ ఉంది. ఫస్ట్ ఈ మైఎస్క్యూఎల్ హైఫన్ సర్వీస్ డీఎన్ఎస్ దగ్గరికి వెళ్తుంది. డీఎన్ఎస్ ఏం చేస్తుంది? డీఎన్ఎస్ అనేది ఐపీ టు నేమ్‌గా కన్వర్ట్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మైఎస్క్యూఎల్ హైఫన్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మన దగ్గర kubectl గెట్ ఎస్వీసీ అనిస్తే మైఎస్క్యూఎల్ ఒక సర్వీస్ ఐపీ ఏంటి 10.103.119.166 కదా! సో, మైఎస్క్యూఎల్ ఎఫ్ఎన్ సర్వీస్ ఈక్వల్స్ టు 166 అని ఈ డీఎన్ఎస్ నాకు హెల్ప్ చేస్తుంది. సో, 166 అనేది ఇక్కడ ఈ ఈ ఐపీ ఏంటి? ఈ ఐపీ కూడా బై ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి? ఇది నా ఇంకొక సర్వీస్ ఐపీ. అవునా? బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక నా సర్వీస్ ఐపీ. అండ్ ఈ సర్వీస్ ఐపీ బ్యాక్ ఎండ్‌లో ఏముంది? నా మైఎస్క్యూఎల్ పాడ్ అయితే రన్నింగ్‌లో ఉంది.
అవునా? ఇది నా మైఎస్‌క్యూఎల్ పోర్ట్. సో, ఈ డీఎన్ఎస్ నుంచి ఇదేం చేస్తుంది, దీనికి కనెక్ట్ అవుతుంది. ఈ సర్వీస్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సర్వీస్ నుంచి ఈ సర్వీస్ ఐపీ వెనకాల బ్యాక్ ఎండ్‌లో ఏముంది? మైఎస్‌క్యూఎల్ సర్వర్ రన్నింగ్‌లో ఉంది. సో, అందువల్ల ఇలా కనెక్టివిటీ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఎప్పుడైనా మీరు డైరెక్ట్‌గా మీరు ఒకవేళ ఇక్కడ మైఎస్‌క్యూఎల్ హైఫన్ సర్వీస్ ఇయ్యకుండా డైరెక్ట్‌గా మీరు ఐపీ ఇచ్చేసారనుకోండి. సో, ఐపీ టు నేమ్ కన్వర్షన్ అవసరం లేదు కాబట్టి అది డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం నేమ్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇంత ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, కోర్ డీఎన్ఎస్ అనేది నాకు అలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంట్రా అంటే నాకు డెవలపర్స్ ప్రతిసారి వాళ్ళు రీడిప్లాయ్‌మెంట్ ఇమేజ్‌ని రీడిప్లాయ్ చేయాల్సిన పని లేదు. రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి నేను నా సర్వీస్ ఐపీని సర్వీస్ నేమ్‌ని తెచ్చేస్తాను. ఏపీఐ యూఆర్ఎల్‌లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కూడా నేను నా సర్వీస్ ఒక నేమ్ ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు నా సర్వీస్ ఐపీ రీక్రియేట్ అయ్యాక కూడా నేమ్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. నేమ్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. జస్ట్ నాకు నా ఐపీ అనేది చేంజ్ అవుతుంది. ఆ ఐపీ అనేది నా డీఎన్ఎస్ అనేది రిజాల్వ్ చేసి ఐపీ అనేది తీసుకొనొచ్చేస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా నాకు నా కోర్ డీఎన్ఎస్ అనేది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో, హోప్ ఈ వీడియోలో మీకు అర్థమైందనుకుంటున్నా కోడ్ డీఎన్ఎస్ ఎందుకు యూజ్ అవుతుందో. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.